అప్డేట్ చూస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కవల పిల్లల పేర్లను వెల్లడించారు. అబ్బాయి పేరు శివరామ్ అని, అమ్మాయి పేరు అన్వీరాదేవి అని కూడా తెలిపారు. జనవరి 31న ఉపాసన రామ్ చరణ్ దంపతులకు కవలలు జన్మించిన విషయం తెలిసిందే. ఈ నెల 11న బారసాల కార్యక్రమం జరిగిందని స్వయంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పేర్లను వెల్లడించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కవల పిల్లల పేర్లను వెల్లడించారు. అబ్బాయి పేరు శివరామ్ అని, అమ్మాయి పేరు అన్వీరాదేవి అని కూడా తెలిపారు. జనవరి 31న ఉపాసన రామ్ చరణ్ దంపతులకు కవలలు జన్మించిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 11న బారసాల కార్యక్రమం జరిగిందని స్వయంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా కూడా పేర్లను వెల్లడించారు. ఇదే అంశంపై వివరాలను అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, థ్యాంక్ యూ చందు. మెగాస్టార్ వారసుల పేర్లు 11వ తారీఖున బారసాలలో ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ ని సోషల్ మీడియా వేదికగా కూడా ఫ్యాన్స్ కి అలాగే అందరికి తెలియజేస్తూ ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనవరాలకి అంటే రామ్ చరణ్ ఉపాసన పట్టిన ఆమెకు క్లింకారా అనే పేరు పెట్టారు. ఆ తర్వాత వీరు ఈ జనవరి 31న జన్మనిచ్చిన సంగతి మనందరూ తెలిసిందే. మొదటగా బాబు, తర్వాత పాప పుట్టిన సంగతి మనం ప్రకటించిన సంగతి మనకు తెలిసింది. అయితే వీళ్ళ పేర్లు బారసాల అంటే కామినేని అనిల్, కామినేని శోభన అంటే ఉపనాస తల్లిదండ్రులు, అలాగే అంజనమ్మాదేవి, తర్వాత సురేఖ, చిరంజీవి వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఈ బాలసాల నిర్వహించండి. దీంట్లో వీరికి బాబుకి శివరామ్ అని, ఎందుకంటే చిరంజీవి పేరు శివశంకర వరప్రసాద్, దాంట్లో శివ ఒకటి, అలాగే రామ్ అంటే రామ్ చరణ్ పేరులో రామ్ కలిసేటట్లుగా శివరామ్ అని పెట్టారు. వీరికి సెంటిమెంట్ గా భావిస్తూ అన్ని రకాలుగా చూపిస్తూ పెట్టినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత అన్వీరాదేవి అంటే శక్తివంతమైనటువంటి స్త్రీ అని, ధైర్యవంతురాలు అని చెప్పేసి అర్థం వచ్చేటువంటి స్త్రీ కాబట్టి చూపించి పండితులతో చూపించి పేరు పెట్టినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో క్లింకారా అంటే ఆ కుటుంబంలో వాళ్ళ వారసులు, కొనిదల వారసుల్లో క్లింకారా, శివరామ్, అన్వీరాదేవి ఈ ముగ్గురు పేర్లు కూడా చాలా ఆయన రామ్ చరణ్ కు అంటే వీళ్ళ ఉపాసనకు కంటే కూడా చిరంజీవి కేర్ తీసుకొని ఆయనంతటా ఆయన ఈ పేర్లు పెట్టడం, ఆయన సంతోషంగా చేయడం, వారికి అందరి బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి కోరడం కూడా జరుగుతుంది. సో మొత్తానికి మాత్రం వారసాలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. వీరికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మనం చూసాం. సో వీరికి మీ అందరి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు కావాలంటూ కూడా చిరంజీవి సోషల్ మీడియా వేదిక చెప్పడం అనేది మాత్రం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఫ్యాన్స్ అందరికి కూడా వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చిరంజీవికి. మరోసారి ఆ కుటుంబ సభ్యులకు చేస్తారు, వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలంటూ కూడా ఫ్యాన్స్ కూడా ఈ యొక్క పోస్ట్ ఆనందంగా వ్యక్తం చేస్తూ మరో వారసుల పేర్లు కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కూడా షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. అంటే మెగా ఫ్యాన్స్ అందరూ, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ పేర్లను కూడా షేర్ చేస్తూ వీళ్ళ పేర్లు కూడా సంబోధించుకుంటూ చేస్తున్నారు. సో ఇది మాత్రం వారికి ఒక పండగ వాతావరణంలాగా ఉన్నటువంటి పరిస్థితి. చిరంజీవి కూడా చాలా ఎమోషనల్ గా మొన్న పుట్టినరోజు ఎంతో ఎమోషనల్ గా కళ్ళకు నీళ్ళు కంటతడి పెట్టినటువంటి సందర్భం ఉంది. సో ఆయన అనుకున్నట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు రావడం, సో ఉండటం కూడా చిరంజీవి కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. సో ఇది కూడా చాలా ఎమోషనల్ గా కూడా పోస్ట్ పెట్టిన విధానం మనకు అర్థమవుతుంది చందు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.